తెలంగాణ రైతు గోసా బీజేపీ పోరు దీక్షను నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు. రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రైతు గోసా బీజేపీ పోరు దీక్షను నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. తేమ, తాలు, తరుగు ఇటువంటి కారణాలతో రైతుల్ని వేధించవద్దు, ఇబ్బంది పెట్టవద్దు అంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రైతు గోసా బీజేపీ పోరు దీక్ష ప్రారంభమైంది. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం దీక్షకు కూర్చున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దీక్షను ప్రారంభించారు. తెలంగాణ రైతు గోసా బీజేపీ పోరు దీక్ష. ఈ దీక్షను నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోళ్లు చేయాలని, అలాగే తాలు, తరుగు పేరుతో రైతుల్ని వేధించవద్దు అంటూ బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దృష్టికి రైతులు ఎదుర్కొన్న సమస్యలను తీసుకురావడం ఉద్దేశంతో ముద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని తెలంగాణ రైతుల గోస బీజేపీ పోరు దీక్ష పేరుతోని ఈరోజు ఈ నిరసన దీక్షా కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 3 గంటల పాటు 10 గంటల నుంచి 1 గంట పాటు ఇండ్లలో కుటుంబ సభ్యులకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో కేవలం 3 గంటలకు మాత్రమే పరిమితమై ఈ నిరసన దీక్షా కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతూ ఉన్నాం. కార్యకర్తలందరూ, సామాన్య రైతులు కూడా ఈరోజు స్పందించి దీక్ష ఇస్తున్న విషయం ఈరోజు సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం, మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరోనా వల్ల ప్రాణాలు అరచేతికి పెట్టుకొని బిక్కుమంటూ తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఒక కాల యములక తయారయ్యాడు. మరోవైపు రైతులందరూ కూడా పండించిన పంటను, ధాన్యాన్ని నెలల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టి ఇబ్బందులు పడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అన్నం పుణ్యమరిగని రైతుల ఉసురు పోసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనేమో ఫామ్ హౌస్లో మంచిగా నిద్రపోతున్నాడు, 24 గంటలు నిద్రపోతున్నాడు. రైతులందరూ కూడా ఇలా కొనుగోలు కేంద్రాల వద్ద నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారు. సరే, మొన్నంటే బయటికి లేచిండు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాల ఒత్తిడికి తట్టుకోలేక ఇందులో కుంభకర్ణ నిద్ర ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న బయటకు వెళ్ళాడు. ఒక 2 ఆసుపత్రి 7 ఏళ్ల పబ్లిసిటీ వదిలేడు. ఆ 2 ఆసుపత్రికి ఏం సాధించినా వాళ్ళు చెప్పాలి. ఇంతవరకు ఏం చేసిండు వాడు, పోయి ఏం మీకుడు, ఇంతవరకు ఏం చెప్పలే, ఏం సాధించుడు ఏం చెప్పలే. 7 ఏళ్ల పబ్లిసిటీ మళ్ళీ పోయిండు. ఫామ్ హౌస్ వచ్చినా వాళ్ళ కథం బిందాసి కథం మళ్ళీ బయటకు వెళ్ళాడు. ఇక గాలిలో వేడట పోతుంటే కింద ధాన్యం కనబడ్డాట ఆయనకు. మరి కింద ధాన్యం కనబడితే నువ్వు ఏం చేసినావు? ఒక సమీక్ష చేసినావా? రైతే రాజు చేస్తాడు. రైతులు బికారు కానీ నువ్వు మాత్రం కోట్ల సంపాదించి ఆ సౌదీ అరేబియా షేకుని ఇచ్చిన షేక్ అయిపోయాను. రైతులు మాత్రం ఇబ్బంది పడుతుంటారు. రేపటి నుంచే రోహిణి కార్తీ ప్రారంభమవుతుంది, వర్షాలు పడతాయి, రైతులు మళ్ళీ దున్నుకోవాలి, మళ్ళీ పంట వేసుకోవాలి. అంటే పంట వేసుకున్నాడా
పండించిన పంట కనీసం ధాన్యాన్ని కొనుగోలు లేక ఇలా పడిగాపులు కాస్తూ ఇబ్బంది పడుడా తేల్చుకోలేని అయోమయ స్థితిలో రైతాంగం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, రైతే రాజు, రైతు బిడ్డనే ముఖ్యమంత్రి అయిండు, సంపద సృష్టించే వ్యక్తి రైతు, ఆ రైతు బాధపడద్దు, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన ఏసం మంచి కాదన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి రైతు ఏడుతుండీడా? మరి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం జరుగుతూ ఆలోచించాలి. సరే, అది అప్పుడు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. కొడుకు ఏడ్చిన ప్రభుత్వం, అల్లుడు ఏడ్చిన పార్టీ, అందుకే దరిద్రంగా స్టార్ట్ అయింది ఇక్కడ. ఆ రోజు గంభీరాలవాడికి రాష్ట్ర ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి అయినా చరిత్ర సృష్టించే వ్యక్తే కేసీఆర్, చరిత్ర సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించిన మన రైతునే రాజును చేసి చరిత్ర సృష్టించబోతున్న అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టింది కావచ్చు అని చెప్పి గంభీరాలు అడిగారు. ఊకంతప్పుడు ఉపన్యాసించాడు 2015లో ఆ ప్రగతి వల్ల కూర్చొని. ఉచితంగా యూరియా ఇస్తాడు, ఉచితంగా యూరియా, ఉచితంగా విత్తనాలు, రైతు బంధు, రుణమాఫీ, ఇటువంటి పథకాలు చేసేటువంటి ప్రభుత్వము దేశంలో ఉందా అంటే ఏది లేదు. కేవలం నేను మాత్రమే. దేశం మొత్తం చర్చించుకుంటున్నారు, ఈ అద్భుతాలు సృష్టించడానికి నేను వచ్చినా అన్నాడు. రైతు బంధు ఏడమైంది, రుణమాఫీ ఏడమైంది, ఉచితంగా యూరియా ఎరువులు ఎందుకు ఇస్తలేవు, ఉచితంగా విత్తనాలు ఎందుకు ఇస్తలేవు, ఏది ఇయ్యని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి, చెప్పింది చేయని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి, ఏది చేయని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. ఇవాళ కనీసము రైతులు నెల రోజుల పండించిన పంటను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల దగ్గర పెడితే కొనుగోలు ప్రారంభించకుండా పోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి. ఇప్పుడు ఏ సమీక్ష చేయడు. పేపర్లకు లీకులు ఇచ్చి పేపర్లో వార్తలు టీవీలో క్లిప్పింగ్లు ఇస్తారు, న్యూస్ లీకులు ఇస్తారు తప్ప ఏం చేయడు. అనకు రైతు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టి నిద్రపట్టే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓసారేమో ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పెడతాడు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఫుల్ జల్సాలు చేస్తాడు. ఓసారేమో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పెడతాడు, నిరుద్యోగులు ఇబ్బంది పడతాడు, ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నాడు. ఈయన ప్రభుత్వ హయాంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉండలేరు. ప్రజలు సంతోషంగా ఉండకపోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి సంతోషంగా ఉంటాడు. దాంతోనే ఎంజాయ్ చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ పండించిన పంటకు కనీసము కొనుగోలు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. చాలా భయానకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రైతుకు తన జీవితానికి గ్యారెంటీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. పంట వేసుకునే దానిక పంట చేతికి వచ్చేదాకా ఎక్కడ అకాల వర్షాలు పడతాయో అని ఎదురు చూడాలి, భయపడాలి. పంట చేతికి వచ్చాక మళ్ళీ కొనుగోలు కేంద్రాలకు వచ్చినాక ధర వస్తుందా భయపడాలి. అసలు కొనుగోలు ప్రారంభించరా భయపడాలి. తాలు పేరుతోని, తేమ పేరుతోని, తరుగు పేరుతోని, హమాలి పేరుతోని ఒక విధంగా అయితే రైస్ మిల్ పెట్టే బాధలు అంతా ఇంత కావు. కొనుగోలు పూర్తయిందనుకొని మళ్ళీ అకౌంట్లో డబ్బులు పడేవారు గ్యారెంటీలు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రైతులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉందా లేదా అర్థం చేసుకోవాలి. ఆయన ఫామ్ హౌస్లో ఎకరానికి ₹1 కోటి సంపాదిస్తుంటాట. మరి నీ ఫామ్ హౌస్లో ఎకరానికి ₹1 కోటి సంపాదించినప్పుడు
తెలంగాణ రైతాంగము అదే ఎకరానికి ₹1 కోటి ఎందుకు సంపాదించలేకపోతున్నావు అని చెప్పి నువ్వు ఎందుకు వాళ్ళ చైతన్యం కలిగిస్తలేవు? నువ్వు కోటీశ్వరుని కావాలి, రైతులు కావద్దా? మరి ఏ ప్రాంతంలో పర్యటించి కనీసం సమీక్ష చేసి తెలుసుకొని రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు అప్పుల పాలవుతున్నారు? నువ్వు మాత్రం ఫామ్ హౌస్లో చేతిలో సీసా గ్లాస్ పట్టుకొని కూర్చున్నావు ఫామ్ హౌస్లో. ఇవాళ నీ పాలనలో రైతుల్ని భరించలేక ఇలా కొనుగోలు కేంద్రాల్లో చేతుల్లో రైతులందరి చేతుల్లో ఇలా పురుగుల మందు డబ్బా చేతులు పట్టుకొని కూర్చునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి నీ పాలనలో పడొచ్చింది. వాళ్ళకి గన్ని బ్యాగులు, లారీలు, రైతులందరూ ఉంటున్నారు. బ్యాగులు వేయడమంటే అక్రమంగా గుంటనక్కలుగా సంపాదించాడు బాగా పైసలన్నీ, కోట్ల రూపాయలు చంపించారు. ఆ నోట్ల కట్టలని కూడా బ్యాగులు నింపుకుంటున్నాడు. అందుకే రైతుల బ్యాగులు కరవని, లారీ కరవ, ఈ బ్యాగులు మొత్తం మోసుకుపోతున్నాడ. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తే రైతులు ఇబ్బంది పడుతుంటే, అరగోస పడుతుంటే, రేపేళ్ళుండ రోహిణి కార్తీ ప్రారంభమవుతుంది, వర్షాలు పడుతున్నాయి, తిరిగి పంట వేసుకునే పరిస్థితి, కనీసం విత్తనాలు ఇస్తావు, ఆ సబ్సిడీ తీసేసినావు, అన్నిటికీ కేంద్రం మీద నెడతావు, భారం అంతా తీసుకుపోయి ఆడ పెడతావు, మళ్ళీ కేంద్రాన్ని విమర్శిస్తావు. ఇలా కేంద్రము యూరియా మీద సబ్సిడీ పెంచింది, నువ్వు విత్తనాలను వేస్తున్నావు, మరి ఎందుకు ఫ్రీ ఇస్తలేవు? ప్రధానమంత్రి మోడీ గారు ఈ విపత్కర కాలంలో కూడా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. ఏమన్నాను ముఖ్యం, 2015లో చినుకు వడకముందే ప్రతి మే నెలలో రైతుల అకౌంట్లోకి 4,000 రూపాయలు ఇస్తాను ఎకరానికి. అప్పుడు ఇది ప్రతి సంవత్సరం ఇదే కొనసాగుతుంది అన్నావు. ఏమైంది రైతు బంధు? మరి ఇవాళ అన్నిట్లలో ఇలా రైతులను అన్నం పుణ్యమరి రైతులను నట్టేట్ల ముంచి వాళ్ళ బాధ పెడుతున్న ప్రభుత్వం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తున్నాం. అక్కడ అధికారులకు చెప్పుతున్నాం, అధికారులు చేతులు ఎత్తేసారు, ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు లేవు, ఇంకా 3-4 లోపల మొత్తం కొనుగోలు బంద్ చేస్తాం, రైతుల బాధలు మాకు సంబంధం లేదు, ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు రాలే, మాకు కనీస సౌకర్యం కల్పించలేకపోతున్నాం, రైతులు తిరగబడుతున్నారు, రైతులు ఇబ్బందులు చూడలేకపోతామని చెప్పి ఒకవైపు అధికారులు బాధపడుతున్నారు. మళ్ళీ మధ్యలో కొంతమంది బ్రోకర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రోకర్లు స్టార్ట్ అయ్యారు, కమిషన్ ఏజెంట్గా మారారు, తాళ పేరుతోని తేమ పేరుతోని ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. రైస్ మిల్లు కొనుగోలు చేస్తలేరు, రైస్ మిల్లు కొట్టలేరు, లోడ్లకు లోడ్లు, లారీలకు లారీలు, ట్రాక్టర్ రైస్ మిల్ మన దగ్గర క్యూ కట్టినాయి, పాత మెటీరియల్ బయటికి పోతలేదు, వీటిని ఏడబెట్టాలని చెప్పి రైస్ మిల్స్ గగ్గోలు పడుతున్నారు. ఇన్ని బాధలు పడుతుంటే కనీసము దాని గురించి పట్టించుకున్న పాపన రాష్ట్ర ముఖ్యమంత్రి పోలే. ఈ దృష్టి మలచడానికి నిన్న 2 హాస్పిటల్ వేయడు, రైతుల దృష్టి మళ్లించాలి. మేము చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ గత 20 రోజుల నుంచి కొడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, వర్షాలు పడే ప్రమాదం ఉంది, వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ అక్కడే ఉన్నది, రైతులు పడిగాపులు కాస్తున్నారు, నువ్వు పంట తీసుకెళ్ళవసరం లేదు, పంట పొలాల దగ్గరికే ట్రాక్టర్లు వస్తాయని చెప్పన్నావు, ఆడికచ్చే కొంటామన్నావు. ఒక్క మాటను కనీసం నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పడే. వాళ్ళ 1,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యము పండిందని చెప్పి నీ శాఖనే చెప్పింది. ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసము 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేను. ఇంకా 50 లక్షలు బాకీ ఉన్నది, ఇంకేడ ఉంటావు నువ్వు? రైతులు ఏడిపోవాలి? ఇవాళ చివరకు
కనీస ధర రాకున్నా కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి వల్ల మళ్ళీ పంట వేసుకోవాలి కాబట్టి ధర వచ్చినా రాకున్నా ఇవాళ రైతులు బయట ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే పరిస్థితి అలా వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుండా ఏం అయ్యలేదు. రాష్ట్ర ముఖ్య చేతులు ఏం లేదు, అయిపోయింది. చేతులు తెచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులందరూ దేవుడి మీద భారం పెట్టి మొక్కుతున్నారు. ఈ రాక్షసుని భారం నుంచి కాపాడు దేవుడా, ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి మారడిగా, మాటలు తప్ప చేతుల్లో ఏముండదు. అది రేపొచ్చి వర్షాలు పడే ప్రమాదం ఉంది. మమ్మల్ని నువ్వే కాపాడని చెప్పి రెండు చేతులు జోడి దేవుడు మొక్కుతాడు తప్ప ఈ ముఖ్యమంత్రి నమ్మకం లేదు. ముఖ్యమంత్రి నమ్మకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు. అందుకే దీనికి నిరసనగానే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ 3 గంటల పాటు కేవలము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి రైతాంగ సమస్యలను చెప్పడానికి మాత్రమే, తీసుకుపోవడానికి మాత్రమే, కోవిడ్ ఉన్నప్పుడు కూడా కోవిడ్ వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్న భావనతో ఈ 3 గంటల పాటు ఈ నిరసన దీక్షా కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతున్నాం. అన్ని గ్రామాల్లో పోలింగ్ బూత్ల వారిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇంటికి పరిమితమై ఈరోజు 3 గంటల పాటు ఈ నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ దీక్షకు మద్దతు తెలపడం నిజంగా చాలా సంతోషం. ఇప్పటికైనా ఈ నిరసన దీక్షను గుర్తించి, రైతుల సమస్యలను గుర్తించి, రైతాంగం యొక్క ఇబ్బందులను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణ చర్యలు చెప్పని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని కూడా ఏ కుంటి సాకులు చెప్పకుండా కొనుగోలు చేయాలి. బకాయి ఉన్న రైతు బంధువులు వెంటనే డబ్బులు చెల్లించాలి. పంట రుణమాఫీని వెంటనే ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ డిమాండ్లతో ఇలా ఈ నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పి, ఈ నిరసన దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, రైతులందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర కోశాధికారి శ్రీ శాంతికుమార్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రజనీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడతలేదు, మరి ఏ రాష్ట్రంలో ముందే చెప్పాలి. మొదట కొనుగోలు చేస్తామని ఎందుకన్నాడు. మరి హర్యానాలో అయిపోయింది ఆల్రెడీ. అన్ని రాష్ట్రాల్లో మంచి విషయాలు పోల్చుకోవాలి, చెడు విషయాలు ఎందుకు పోల్చుకోవాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడైతే కొనుగోలు చేసిందో ఆ రాష్ట్రంతో పోల్చుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో కొనుగోలు అయిపోయింది మొత్తం, దాంట్లో ఏ స్థానాలే ఏదో ఒకటి రాష్ట్రంలో కొనుగోలు జరగకుంటే దాన్ని ఆధారం చూపడతాడు. మంచి చూపడతాడు, చెడు చూపడతాడు. మంచి అనేది ముఖ్యమంత్రి డిక్షనరీ లేదు.